ఆత్మానంద స్వరూపులైనటువంటి ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం చాలా మందికి ఉండేటువంటి మిస్టరీ ఏంటి అంటే మరణానంతరం ఏమి జరుగుతుంది అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి చర్చ. యాక్చువల్గా చాలా మంది విదేహముక్తి అంటే దేహం వదిలేశాక ముక్తి అనేటువంటి ఒక కాన్సెప్ట్, జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తి పొందటం అనేటువంటి ఒక విషయం. రెండు విషయాలు ఉన్నాయి. యాక్చువల్గా ప్రతి వాళ్ళకి ఏంటంటే మనం ఎవరైనా కానీ చాలా మందికి రూఢీగా తెలిసేటువంటి విషయం ఏంటి అంటే జీవన్ముక్తి అనేది మనం జీవించి ఉండంగానే ముక్త స్థితిలోకి వెళ్ళటం అనేది ఖాయమైనటువంటి విషయం. కానీ ఈ మరణానంతరం ముక్తి పొందేటువంటి విషయంలో కూడా రకరకాలైనటువంటి డైల్మాస్ ఉన్నాయి. అంటే అది దాని మీద నమ్మకం లేదని కదా. అప్పుడు చాలా మంది నిన్న కూడా ఒకళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏంటంటే మేము ఫలానా భక్తి చేస్తాము, చేసిన తర్వాత ఇలాగా ఫలానా చోటకి వెళ్తాం, ఫలానా చోటకి వెళ్తాం అంటారు. ఆవిడ చాలా భక్తురాలైనప్పటికీ కూడా డౌట్, ఈ సంశయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళలేరు. దాంట్లో ఎవరూ ఏది చెప్పాల్సిన అవసరం లేదు. సంశయం ఉందంటే జరగదు అని కదా. అయితే ఇక్కడ విషయానికి వస్తే మనకి చాలా మందికి ఏంటంటే ఏదో మారిపోద్ది, ఏదో విషయం జరిగిపోద్ది అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది ప్రతి వాళ్ళకి. కానీ ఇక్కడ మెయిన్ గా మన కాన్షియస్ అనేది ఎలా ఉంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ విషయం. చనిపోయేటువంటి పరిస్థితిలో ఇప్పుడు మన కాన్షియస్ ఎలా ఉంది, మనం చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన కాన్షియస్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మెయిన్ పాయింట్. చనిపోయిన తర్వాత కలిగేటువంటి స్థితులకి మెయిన్ పాయింట్. కాన్షియస్ ఇప్పుడున్న దానికి ఏమి విరుద్ధంగా ఏమి ఉండదు. చాలా మందికి ఉండేటువంటి ఒక చమత్కారమైనటువంటి ఒక ఆలోచన ఏమిటి అంటే మనం జీవిత పర్యంతం కూడా పుణ్య కార్యక్రమాలు చేయాలి, మంచిగా ఒక మంచి లైఫ్ అంటే ఆరోగ్యకరమైనటువంటి జీవితం అంటే ఒక నీతి నియమాలు కలిగినటువంటి జీవితం అనుభవంలో ఉంచుకొని చెయ్యాలి అనేది ఏముంది. ఎందుకంటే ఉన్నటువంటి నానుడి ఏమిటి అంటే మనిషి చనిపోయేటువంటి సమయంలో వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క జన్మ అనేది ఆధారపడి ఉంటుంది అనేది వాస్తవం. నేను ఎన్ని రకరకాలైనటువంటి చెడు కర్మలు చేసినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ చివరి క్షణం నేను ఉత్తమంగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వెళ్ళిపోతాను అని చెప్పేసి కొంతమంది ఆ ఆలోచనతో మాట్లాడటం కూడా నా దగ్గర నేను విన్నాను అది యాక్చువల్గా. కానీ మనస్సుకి ఉన్నటువంటి బలం ఏమిటి అంటే ఒక విషయాన్ని రిపీటెడ్ గా చేస్తుంటే ఆ విషయానికి మనస్సు అనేది వశపడిపోతుంది. కంటిన్యూగా సపోజ్ ఒక వ్యసన పరులని చూసినట్లయితే వాళ్ళు వ్యసనాలకు బానిస ఎందుకు మారలేకపోతున్నారు అంటే మనస్సుకు అలవాటు అయిపోయింది. ఆ కోరిక ఆ ఉన్నటువంటి దాన్ని క్రేవింగ్ అంటారు కదా, తృష్ణ అంటే విపరీతమైన ఆపుకోలేనటువంటి కోరిక, అది పొందాలి, ఆ మత్తుని తీసుకోవాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది బలపడిపోయినప్పుడు ఏంటంటే మనస్సు అనేది ఆ మత్తుకి బానిసైనటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు అనేది బంధింపబడుతుంది. దేంట్లో బంధింపబడుతుంది అంటే శరీరానికి బందీ అయి ఉండటం అనేది జరుగుతుంది. ఇది పంచమహాపాతకాలకు సంబంధించినటువంటి విషయంలో పంచమహాపాతకాలు చేసినటువంటి వాళ్ళకి ముక్తి లేదు అంటారు. దానికి సంబంధించి సపరేట్ గా ఎప్పుడైనా ఒక వీడియో చేద్దాం. అయితే ఇక్కడ అలాగా ఎప్పుడైతే శరీరానికి వశపడిపోయేటువంటి విషయాలు, మనస్సులో బలంగా నాటుకుపోయేటువంటి వ్యసనాలు అవ్వచ్చు, బంధాలు అవ్వచ్చు, కోరికలు అవ్వచ్చు, రకరకాలైనటువంటి విషయాలు, సంస్కారాలు లోపల ఉన్నప్పుడు ఏంటంటే ఆ సంస్కారాలే చనిపోయినటువంటి సందర్భంలో అయ్యే బయటకు వస్తాయి. బలంగా ఉన్నటువంటి సంస్కారాలు. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే మనం ఈ చనిపోయినప్పుడు ఏ సంస్కారం బయటకు వస్తుంది అనేది
ఖచ్చితంగా చెప్పడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే లోపల మీకు సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే బలమైనటువంటి సంస్కారం ఉందో అది బయటకు వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనిషి చనిపోయాడు. మనిషి చనిపోయిన తర్వాత నెక్స్ట్ బాడీ అనేది సూక్ష్మ శరీరం కింద ఉంటది. ఈ సూక్ష్మ శరీరం అంటే ఎథరిక్ బాడీ అంటారు. ఎథరిక్ బాడీ అంటే ప్లాజ్మాతో తయారైనటువంటి బాడీ ఇది. ఈ సూక్ష్మ శరీరంతో బయటికి రావడం జరుగుతుంది. దీనికి మెయిన్ గా చిత్తం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ చిత్తంలో ఏంటంటే చాలా మందికి విషయం ఏంటంటే మన శాస్త్రాల్లో కూడా చెప్తారు, యాక్చువల్ గా జరిగే విషయం అంటే బాడీలోంచి బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతారు, ఏమి జరగదు. ఆ శవం ఏదైతే ఆ పార్థివ దేహం ఏదైతే ఉందో ఆ దేహంలోకి వెళ్ళడానికి జీవుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మళ్ళీ వచ్చి ఈ బాడీలోకి చేరటానికి. కానీ ఈ బాడీలోకి మళ్ళీ ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు. ఈ రకరకాల ప్రయత్నాలు ఫస్ట్ అయిపోయిన తర్వాత తన భార్య పిల్లలు ఏడుస్తున్నటువంటి విషయాలు, తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ సన్నిహితులు వాళ్ళందరూ ఏడవటం మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చూస్తాడు, తెలుసుకుంటాడు. అయితే ఇక్కడ వచ్చినటువంటి చిక్కు ఏంటంటే ఇక్కడ విపరీతం చనిపోయేటువంటి స్థితిలో యోగ వశిష్టంలో వర్ణించినటువంటి విషయం ఏంటంటే ఒక చీకటి బావిలో ఒక వ్యక్తిని ఇలా పడేస్తే ఎలా ఉంటుందో భయంకరంగా, అంటే ఆ భయంకరమైనటువంటి అనుభూతి, ఆ అనుభూతిలో ఏమవుతుందంటే ఎప్పుడైనా కానీ మనం ప్లెజెంట్ గా మన మైండ్ ఉన్నప్పుడు మనం మంచిగానే ఉంటది, అంత విషయం అంతా మంచిగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే భయంకరమైనటువంటి అనుభూతులు, భయంకరమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు మనం తప్పుగా నిర్ణయాలు తీసుకోవటం, విషయాలకు సంబంధించి ఒక టెంప్ట్ అయ్యేటువంటి విషయాలు నిర్ణయాలు తీసుకోవటం అనేది జరుగుతుంది, తప్పు నిర్ణయాలు. అలాంటి స్థితి ఏర్పడినప్పుడు కూడా ఎవరైతే స్టేబుల్ గా మైండ్ ని ఉంచగలుగుతారో వాళ్ళు ఉత్తమమైనటువంటి, అంటే వాళ్ళ ఇష్టమైనటువంటి స్థితిని నెక్స్ట్ జన్మని నిర్ణయించుకోవటానికి కానీ ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళటానికి కానీ అవకాశం ఉంటుంది. అలా చెయ్యాలంటే మన మైండ్ ని మనం ట్రైన్ చేసేది అందుకనే. ఎప్పటికీ మన మైండ్ ని ఆల్రెడీ మనం పూర్వజన్మల నుంచి రకరకాలుగా తెచ్చుకున్నటువంటి వాసనలను, ఈ జన్మలో చేసుకున్నటువంటి వాసనలను ఇవన్నీ ఉన్నప్పుడు బయటపడే అవకాశం లేదు. కాబట్టి ఈ సాధననే చేయటం ద్వారా ఏంటంటే మనస్సుని మనం ఈజీగా మన వశం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ సూక్ష్మ శరీరం, ఈ చిత్తం అనేది ఇక్కడ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది చనిపోయిన తర్వాత జరిగేటువంటి విషయం ఏంటంటే ఈ చనిపోయినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం, ఆ చిత్తం ఏం ఆలోచిస్తుందంటే ఇలాంటి స్థితుల్లో కొంతమందికి విపరీతంగా ఆహారం తినేటువంటి అలవాటు ఉండొచ్చు. బాగా కోపం లేకపోతే బాధ వచ్చినప్పుడు ఫుడ్ తింటారు, వాళ్ళు ఫుడ్ తింటారు జనరల్ గా. ఆ ఫుడ్ తినే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఆకలి 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 అని చెప్పేసి చిత్తం విపరీతంగా కోరుకుంటా ఉంటది. యాక్చువల్ గా ఆహారం అనేది దేనికి సంబంధించింది? ఇది అన్నమయ శరీరం. ఇది అన్నమయ శరీరం. ఈ అన్నమయ శరీరానికి ఆకలి ఉంటది. అన్నమయ శరీరం అనేది ఇక్కడ శవంలాగా పడి ఉంది, పార్థివేహంలాగా ఇక్కడ పడి ఉంది. మరి ఆకలి దేనికి అంటే అది టెన్షన్ తో వచ్చింది, అది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ అనేది క్యారీ అవుతా ఉంటది చిత్తంతో ఎప్పుడు. యాక్చువల్ గా ఆహారానికి సంబంధించి తీర్చు ఆకలి అనేది ఈ శరీరానికి ఉంటుంది. ఈ శరీరం పడి ఉంది, నేను శరీరం అనేది నాకు లేదు, ఆకలి ఏంటి నాకు అనేటువంటి కనీసం ఉండేటువంటి సెన్స్ కూడా మనకి ఆ టైంలో పనిచేయదు. అంత హడావిడిగా, అంత చికాగ్గా, అంత బాధతో ఉంటది ఆ టైంలో. ఆ టైంలో ఏమవుతుందంటే సరే ఇక్కడ ఆకలి వేసింది అనుకుందాం. ఆకలి వేసినప్పుడు అక్కడ ఒక కుక్క ఏం చేస్తుందంటే పాసిపోయినటువంటి అన్నాన్ని తింటుంది. మన ముందర చూసినప్పుడు అన్నాన్ని తిన్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ అన్నం తింటా ఉన్నప్పుడు ఇది చూసి నాకు ఆకలి తీరుతుంది అనేటువంటి భావన తప్పితే ఉచ్చు నీచు అనేటువంటి భావనలు అక్కడ పని చెయ్యవు. ఓన్లీ ఎమోషన్ వర్క్ చేస్తుంటది. అంటే ఆకలి తీరాలి అనేటువంటి భావనే వర్క్ చేస్తుంటది. కాబట్టి వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ఆ కుక్క ఆహారం తింటుంది కాబట్టి దీని శరీరంలోకి వస్తే నాకు కూడా ఆహారం దొరుకుతుంది అనేది భావన ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు
అక్కడ బుద్ధి పనిచేయదు, ఎమోషన్ ఒక్కటే వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఆ కుక్క తినేటువంటి ఆహారంలోకి వెళ్తాం, ఆ ఆహారం అనేది మళ్ళీ ఈ సప్తధాతువుల కింద వీర్యం కింద తయారయ్యి మళ్ళీ దానికి కుక్కకి సంబంధించిన పిల్లలుగా పుట్టడం. ఇక్కడ జన్మ ఎక్కడికి వెళ్ళింది? మానవ జన్మ నుంచి కుక్క జన్మలోకి వెళ్ళింది. కుక్క జన్మలోకి వెళ్ళింది అంటే నీచమైన జన్మలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇది తిరిగి, అందుకనే మానవ జన్మ సర్వోత్తమమైనది, దుర్లభమైనది, చాలా కష్టతరమైనది పొందడానికి, దాన్ని సద్వినియోగం చేసుకోండి అని మహర్షులు మహానుభావులు నెత్తి నోరు కొట్టుకొని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ వన్స్ ఈ కుక్కకి సంబంధించినటువంటి జన్మ ఎత్తితే మళ్ళీ ఈ మానవ జన్మ రావటానికి ఎన్ని జన్మల పట్టుద్ది అనేది ప్రశ్నార్థకమైనటువంటి విషయమే. మళ్ళీ అట్నుంచి అటు ఎన్ని జన్మల్లోకి, కుక్కల్లోకి వెళ్తారు, జంతువులు పందుల్లోకో లేకపోతే పక్షుల్లోకో ఎటైనా వెళ్ళిపోవచ్చు. అది అక్కడి నుంచి ఎటైనా వెళ్ళిపోవచ్చు. కేవలం ఈ మనిషి జన్మలో మాత్రమే చిత్తాన్ని శుద్ధి చేసుకొని ఈ జన్మల నుంచి, కర్మల నుంచి, దుఃఖాల నుంచి బయటపడేటువంటి మార్గం కేవలం ఈ మానవ జన్మకు ఒక్కదానికే ఉంది. కాబట్టి చాలా చాలా దీన్ని వినియోగించుకోవటం అనేది, దీంట్లో మనం గడిపేటువంటి సమయం కానీ, సాధన కానీ, మన యొక్క విషయ వ్యవహారాలు కానీ, మన క్యారెక్టర్ కానీ అన్నింటినీ కూడా మనం చాలా ఆచితూచి నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం. తర్వాత ఒక వ్యక్తికి వ్యసనాలు అలవాటు ఉందనుకోండి, ఆ వ్యసనాలు అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ వ్యసనం మీదకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏ విధంగా కోరిక నెరవేర్చుకోవాలి అనేటువంటి కాంక్ష అంతే. అది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ పుడితే అది దొరుకుతుంది అనేటువంటి దృష్టితో వెళ్ళిపోతారు చాలా మంది. ఇప్పుడు కారులో తిరగాలని ఉంది, ఒకళ్ళకి కారులో తిరగాలని ఉంది, బెంజ్ కార్లో తిరగాలని ఆఫ్ కోర్స్. అలాంటప్పుడు వాళ్ళు మనిషిగా పుట్టి కారు ఎక్కి తిరగాలి అనే కాన్సెప్ట్ ఏం లేదు. ఆ బెంజ్ కారు ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక కుక్కగా పుట్టి వాళ్ళు ముద్దుగా మిమ్మల్ని తీసుకెళ్లి ఒక బెంజ్ కారులో తిప్పచ్చు. అలా కూడా కోరిక అనేది నెరవేర్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఇంకొక ఉదాహరణ తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ అరిషడ్ వర్గాలు కూడా మెయిన్ గా ఇక్కడ గేమ్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. బంధాలు అనేవి కూడా గేమ్ ప్లే చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనిషి అనేవాడు ఈ బంధాలు ఏంటంటే డబ్బుకు సంబంధించిన బంధం ఉండొచ్చు, లేకపోతే భార్య పిల్లలకు సంబంధించిన బంధం ఉండొచ్చు. ఆ భార్య పిల్లలకి సెక్యూర్ చేయాలంటే కుక్కకు పుట్టి కూడా సెక్యూర్ చేయొచ్చు, రకరకాలుగా వెళ్ళొచ్చు. అది ఎటువంటి విషయం అనేది, కోరిక అనేది చాలా మనం పొందేటువంటి నెక్స్ట్ జన్మలకు సంబంధించి మనకు ఉండేటువంటి స్ట్రాంగ్ డిజైర్ ఏదైతే ఉందో అది నెరవేరటానికి ఏదో ఒక రూపంలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే రామకృష్ణ పరమహంస ప్లస్ వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు వీళ్ళు జన్మల్ని ఎంచుకొని వచ్చారు భూమి మీదకి, ఎక్కడ పుట్టాలి. వీళ్ళు యాక్చువల్ గా మన రామకృష్ణ మిషన్ వాళ్ళకి సంబంధించిన ప్రతి బుక్ చూసినా కానీ దాంట్లో క్లియర్ గా రాసి ఉండేది ఏంటంటే వీళ్ళు సప్తర్షి మండలానికి చెందినటువంటి వాళ్ళు అని క్లియర్ గా రాసి ఉంటుంది. సప్తర్షుల్లో వీళ్ళు కూడా ఇద్దరు అనమాట. అయితే మొదట వీళ్ళు ఎక్కడ భక్తి భావం ఉండి ఉత్తమమైనటువంటి జీవన విధానం కలిగినటువంటి ఒక అలా వచ్చేటువంటి కార్యాచరణని నెరవేర్చుకోవాల్సినటువంటి విషయం ఎక్కడ జరుగుతుంది అని నిర్ణయం చేసుకొని మరి రామకృష్ణ పరమహంస అనేది జన్మించడం అనేది జరిగింది. యాక్చువల్ గా తండ్రి ఎంత భక్తుడు అంటే ఆయన రఘురామ రఘురామ అని ధ్యానిస్తుంటే హృదయం అనేది ఎర్రబడిపోయాడంట. అంత భక్తి తత్పరుడైన ఆవిడ రామకృష్ణ పరమహంస గారి తల్లి గారికి కనీసం డబ్బులు ఎంత అనేది లెక్క కూడా తెలియదు, అంత అమాయకురాలు. అలాంటి ఉత్తమమైనటువంటి భార్యాభర్తలకి రామకృష్ణ పరమహంస గారు ఆయన నిర్ణయంతోనే జన్మించారు. అలాగే వివేకానంద స్వామి కూడా అలాగే నిర్ణయం తీసుకొని వాళ్ళ కార్యాచరణ కోసం వచ్చారు.
ఎందుకంటే వీళ్ళకి దైవ కార్యం నిమిత్తం వచ్చినప్పుడు వీళ్ళకి పూర్తిగా కంట్రోల్, సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఉంటారు. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు వేరే అందరికీ ఆదర్శంగా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఆదర్శంగా ఉండాలి అనేటువంటి విషయం వల్ల అజ్ఞానం అనేటువంటి పొరలోంచే వస్తారు. వచ్చిన తర్వాత రకరకాల సాధనలు ఎలా జరుగుతాయి, వాళ్ళు జ్ఞానవంతులు అయ్యారు, ఇంకేం చెయ్యాల్సిన అవసరమే ఉంది, ఇంకొకరికి ఆదర్శం ఎలా అవుతారు? కాబట్టి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ అజ్ఞానం అనేటువంటి పొరలతోనే వస్తారు. వచ్చిన తర్వాత సాధనలు ఇవన్నీ కూడా చేసుకొని తర్వాత ఆ జ్ఞానం ఎలాగ జీవించాలి, ఎలా ఉండాలి, లాహిరి మహాశయులు అవ్వచ్చు, రామకృష్ణ పరమహంస, వివేకానంద, వీళ్ళందరూ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట మనకి ఏంటి సాధనకు సంబంధించినటువంటి వాటిలో. కాబట్టి ఇది జరిగేటువంటి విషయం ఇది. కాబట్టి మానవ జన్మని అత్యుత్తమంగా వినియోగించుకునేటువంటి మార్గం ఏమిటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి సాధనా మార్గంలోకి వచ్చి ఆ స్థితి ఏదైతే ఉందో ఉత్తమమైనటువంటి బ్రహ్మానంద స్థితి అవ్వచ్చు, మనస్సు మీద పూర్తి ఆధిపత్యం కావచ్చు, ఇంద్రియాల మీద, దాన్ని పొందటం అనేదే మానవ జన్మ యొక్క మూలమైనటువంటి విషయం. యాక్చువల్ గా ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో సరే మనకి కామానికి సంబంధించి కానీ ఇప్పుడు వేరే వేరే జీవుల కింద కూడా పుట్టొచ్చు కదా. అలాగే కామం నెరవేర్చుకోవాలంటే కుక్కగా పుట్టొచ్చు. వేరే వేరే జీవులకి ఉన్నటువంటి కామన్ గా ఉండేటువంటి పాయింట్ ఏంటంటే ఆహారం, నిద్ర, మైథునం, ఈ 3 క్రియలు కామన్ గా ఉన్నప్పుడు అక్కడ పుట్టినా ఇక్కడ పుట్టినా కానీ పెద్ద తేడా ఏముంది? మనిషిగా పుట్టినటువంటి జన్మ సాఫల్యం చేసుకునేటువంటి మూలమైనటువంటి విషయం ఏమిటి అంటే ఇదే ముక్త స్థితిని పొందటానికి అవసరమైనటువంటి సాధనా మార్గాలని ఎంచుకోవటం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.